కాక్రోచ్ జనతా పార్టీ వినడానికి విడ్డూరంగా విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఈ పార్టీ అఫీషియల్గా ఫామ్ అయిన పార్టీ అయితే కాదు. డిజిటల్ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియాలో క్రియేట్ అయిన పార్టీ ఇది. దీన్ని ప్రారంభించింది ఎవరు, స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఇంతమంది ఫాలోవర్స్ పెరగడానికి గల కారణం ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది బ్యాక్ స్టోరీ వచ్చేసి ఒక సుప్రీంకోర్టు జడ్జ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ శర్మ గారు ఒక సందర్భంలో అతను చేసిన విమర్శల వల్ల డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆ విమర్శలకు నిరసనగా క్రియేట్ అయిన పార్టీ వచ్చేసి కాక్రోచ్ జనతా పార్టీ. సూర్యకాంత్ శర్మ దగ్గరికి ఒక అడ్వకేట్ వచ్చారు. అతను కూడా ఒక జూనియర్ అడ్వకేట్. పిటిషన్ వేశారు. నాకు ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇట్లా హయ్యర్ పొజిషన్ కావాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశాడు. కానీ దాన్ని రిజెక్ట్ చేశాడు. దానికంటే ముందు అడ్వకేట్ సోషల్ మీడియాలో, దానికి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పాలిటిక్స్ జరుగుతుంది, జ్యుడిషియల్ సిస్టమ్ లో కూడా అంత ప్రాపర్ గా లేదు, రికమెండేషన్స్ ఎక్కువ, కష్టపడే వాళ్ళకు ఎలాంటి పొజిషన్స్ కూడా రావు అని చెప్పేసి సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోస్ చేసి రిలీజ్ చేశాడు. ఆ విషయం అంతా జడ్జి వరకు వచ్చేసింది అనమాట, సూర్యకాంత్ శర్మ వద్దకి. సో అతను పిటిషన్కి వచ్చినప్పుడు, హియరింగ్కి వచ్చినప్పుడు అతని పాయింట్ ఆఫ్ చేస్తూ, దాంతో పాటు కొంతమంది యూత్ ని పాయింట్ ఆఫ్ చేస్తూ, ఈ దేశంలో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి పనిపాటు ఉండదు, జాబ్ తెచ్చుకోవడానికి చేతగాక సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ గా, ఆర్టీఐగా, జర్నలిజం దాంట్లో వెళ్ళి సిస్టమ్ ని ప్రశ్నిస్తూ ఉంటారు. వీళ్ళందరూ చీడపురుగు లాంటి వాళ్ళు, కాక్రోచెస్ తో సమానం, బొద్దింకలతో సమానం, వీళ్ళకి పనిపాటు ఉండదు అని చెప్పేసి చిన్న లైన్ అనేది పాస్ చేశాడు. సో అమాంతం అదింత కమెంట్స్ అనేవి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయిపోయాయి. అతను అందరినీ ఉద్దేశించి అన్న మాట అయితే కాదు, కొంతమందిని ఎవరైతే, అతను ఇంకో మాట కూడా చెప్పారు, తర్వాత మళ్ళీ క్లారిఫై చేశారు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి, నేను అందరినీ ఉద్దేశించి అనింది కాదు, దేశంలో ఉన్న యూత్ అందరినీ ఉద్దేశించి అనింది అయితే కాదు, జ్యుడిషియల్ సిస్టంలో కూడా కొంతమంది ఫేక్ డిగ్రీలతో చాలామంది పనిచేస్తున్నారు, అవంతా మాకు తెలుసు, సిబిఐ ఎంక్వైరీ కూడా చేస్తాము, సో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే అన్నాను. సో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉంటారు, సోమరితనం పెరిగిపోయింది, జాబ్స్ తెచ్చుకోవడానికి చేతగాక సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్గా మారుతున్నారు, కొంతమంది యాక్టివిస్ట్గా మారుతున్నారు, కొంతమంది తిరిగి ప్రజారంగాన్ని, తర్వాత సిస్టమ్ని, వ్యవస్థని ప్రశ్నించేటట్టు మాట్లాడుతున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు, ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ను కూడా ప్రశ్నించేంత స్థాయికి వెళ్ళారు, వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయని చెప్పేసి అతను విమర్శలు చేయడం జరిగింది. అదింత మన కాక్రోచ్ జనతా పార్టీ యొక్క అధినేత, ఫౌండర్ వచ్చేసి అభిజిత్ దిప్కే. అతను అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు, జర్నలిజం కూడా చదివాడు, దాదాపు ఒక 6-7 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అతనికి. సో ఆ యాక్టివిస్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఆ ట్యాగ్ అనేది తీసుకొని, అవును దేశంలో ఉన్న వాళ్ళందరూ బొద్దింకలమే, మేము ఇలాగే ప్రశ్నిస్తుంటాం, మేమందరం నిరుద్యోగులము, మాకు పనిపాటు ఉండదు, ఆన్లైన్లోనే ఎక్కువ ఉంటామని చెప్పేసి దానికి ఎటకారంగా ఈ పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది, నిరసనలుగా. ఇప్పుడు కొంతమంది ఏమైనా మనకి ఏమైనా కావాలనుకుంటే ధర్నాలు, రాస్తారోకలు అవన్నీ చేస్తారు కదా రోడ్ల మీదకి వచ్చి, ఇది కూడా అలాంటిదే సేమ్, ఒక నిరసనలు వ్యక్తం చేయడమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది. అంటే క్వశ్చన్ చేయాలి, ఇప్పుడున్న అవినీతి, పేపర్ లీకేజ్, రికమెండేషన్స్, పాలిటిక్స్, ఎక్కడ చూసినా కూడా లంచం, అవినీతి, వీటన్నిటినీ ప్రశ్నించడానికి, వీటన్నిటినీ మన దేశంలో మార్పు తీసుకురావడానికి నిరసనగా ఈ పార్టీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు కొన్ని ఎలిజిబిలిటీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ వచ్చేసి 4 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అన్ఎంప్లాయిడ్, నిరుద్యోగులై ఉండాలి, లేజినెస్ ఉండాలి, ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉండాలి. 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎవరైనా మనకు ఏదైనా ఒక సెటైర్ కానీ ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు వాటికి మనం తిరిగి వ్యంగ్యంగా, అంటే ప్రొఫెషనల్గా కమెంట్ చేయాలి. ఈ 4 ఎలిజిబిలిటీ. మేనిఫెస్టో కూడా బాగుంది. మేము కనుక గవర్నమెంట్లోకి వస్తే 50% లేడీస్కి రిజర్వేషన్లు ఇస్తాము, సీట్లు కూడా 50% వాళ్ళకే కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఎవరైతే పార్టీలో ఉన్న గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చి ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి కనుక చేంజ్ అయితే 20 సంవత్సరాల వరకు వాళ్ళకి నిషేధం అనేది విధిస్తామని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అందులో 2 పాయింట్స్ కొంచెం మేజర్గా నాకు నచ్చాయి అనమాట. మంచిదే. ఇంకొంతమంది ఇప్పుడు రాజ్యాంగ సభలో కొంతమందికి సీట్ ఇస్తారనమాట, రాజ్యసభ సీటు. ఎవరైతే సూపరింటెండెంట్ జడ్జిలు ఉంటారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి సీట్ ఇవ్వడం జరుగుతుంది, అది నిషేధిస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇవన్నీ పాయింట్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, సొసైటీని కూడా క్వశ్చన్ చేసేటట్టు ఉన్నాయి. చాలామంది యూత్ కూడా దాదాపు 5 రోజుల్లో 2 కోట్ల మంది, అంటే 20 మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు, రిజిస్ట్రేషన్లు కూడా బాగా వచ్చాయి. దీనికి ముఖ్య గల కారణం ఏంటంటే ఆ జడ్జి చేసిన ఆ కమెంట్స్ వల్ల. వీళ్ళు చేసిన సంకల్పం అయితే మంచిదే, కానీ ఈ పార్టీని కనుక
న్యూట్రల్గా ఉంటే బాగుంటుందండి. వేరే పార్టీ హస్తం ఉంటే మాత్రం చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న దేశంలో ఉన్న యూత్ని రెచ్చగొట్టడానికి ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావడానికి కూడా అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఏమంటున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ వెనకుండి ఇదంతా నడిపిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ని దించాలి, కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పేసి వీళ్ళ విమర్శలు. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు క్వశ్చన్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అంతే. ఒక పార్టీగా ఫామ్ అయ్యి క్వశ్చన్ చేయడము రెచ్చిపోకండి యూత్ కూడా, నా సజెషన్ అంతే. సో కాక్రోచ్ జనతా పార్టీ అనేది వాళ్ళకున్న అంశాలు, మెయిన్ పాయింట్స్ అనేవి తెలుసుకోండి. బట్ బ్రెయిన్ వాష్కి గురి కాకండి. అదే నేను చెప్పేది ఫైనల్గా. సో సోషల్ మీడియా చూడండి అంటే ఎంత ఇంపాక్ట్ అవుతుంది. ఏ పార్టీకి కూడా అఫీషియల్గా అంతమంది ఫాలోవర్స్ లేరు. బీజేపీకి 13 మిలియన్స్ అంతే. దీనికి 20 మిలియన్స్ క్రాస్ అయ్యారంటే మామూలు మాట కాదు. వాళ్ళు చేసిన సంకల్పం అయితే మంచిది, మెచ్చుకోవచ్చు. యూత్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి, ఆ జడ్జి కూడా కొంచెం ఆలోచించేది ఉండే. అంటే నిరుద్యోగులు ఇంతమంది అవ్వడానికి కారణం ఏంటి? పోస్టులు వేయకపోవడం. నిరుద్యోగులు ఊకనే ఉండరు కదా, యూత్ కూడా కష్టపడి చదువుకొని డిగ్రీ చేసుకొని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. నిరుద్యోగం అనేది పెరిగిపోతుందంటే దానికి కారణం సిస్టమ్ ఫెయిల్యూరే. అది క్వశ్చన్ చేయడంలో తప్పలేదు. సో ఇవన్నీ పాయింట్స్ అనేవి బాగున్నాయి. ఇంకా చూద్దాం. మేబీ ఖచ్చితంగా అయితే కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట అభిజిత్ దీప్కకి. ఆ పార్టీ అనేది క్లోజ్ చేసేసి బీజేపీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి బెదిరింపు కాల్స్, చంపేస్తామని కొన్ని కాల్స్ కూడా వస్తున్నాయి. అతనికి సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయాలి. కొంచెం ఆలోచింపజేసింది దేశం మొత్తం. అంటే మన ప్రజలందరూ అనుకుంటే నిలబెట్టేది మనమే, పడగొట్టేది మనమే. సోషల్ మీడియాకి అంత పవర్ ఉంది. సోషల్ మీడియాను కూడా మంచి మార్గంలో యూజ్ చేసుకుంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. జై హింద్. థ్యాంక్ యూ.